సో హలో గాయ్స్ అందరికీ ఇవాళ పొద్దున్నే ఎంటీ స్టమక్ మన బాడీ వెయిట్ అయితే 71.3 ఉంది. అలా వెయిట్ చూసుకొని మనం జిమ్కి అయితే బయలుదేరాం. ఇదిగోండి మన జిమ్ ఇదే. పెద్ద ఎస్థెటిక్ సెటప్ అయితే ఏముండదు, కానీ నాట్ ఎక్విప్మెంట్ అయితే మంచిదే ఉన్నది మన జిమ్లోనే. ఫస్ట్ అయితే మనం ఇంక్లైన్ బెంచ్ ఒక 3 సెట్స్ చేసాం. దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ ఒక 3 సెట్స్ చేసాం. దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఒక 3 సెట్స్ చేసాం. ఇంకా అనిల్ బ్రో నేను కలిసి ఫ్లైస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట, కేబుల్ ఫ్లైస్. అవి ఒక 3 సెట్స్ అయితే ఫుల్ ఇంటెన్స్గా చేసాం అనమాట, ఫెయిల్యూర్ దాకా. ఇంకా మన చెస్ట్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే ట్రైసెప్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకుని జిమ్ అయితే ముగించాం. అలా ఇంటికి వెళ్తుండగా చాలా రోజులు అయింది కదా అని చెప్పి అనిల్ బ్రో నేను చీట్ మీల్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఇదిగోండి బయటని గట్టిగా కొట్టాం అనమాట. టిఫిన్ చేసిన తర్వాత అలా షుగర్ ఫ్రీ పెప్సీ అయితే తాగి ఇంటికి అయితే బయలుదేరాం. అలా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి కాసేపు పడుకొని లేచేసరికి టైం అయితే ఈవినింగ్ 4:35 అలాగ అయిపోయింది. ఇదిగోండి ఇదే మన లంచ్ మీల్. యాక్చువల్లీ మధ్యాహ్నం తినాల్సింది సాయంత్రం తింటున్నాను లేట్గా లేవడం వల్ల. అలా మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన శాండీ బ్రో నేను గంటెడ్ అయితే వెళ్ళాం. నిన్న తెగిపోయిన బ్యాట్కి గట్టింగ్ అయితే కొనడానికి వెళ్ళాం. హలో గైస్, నిన్న బ్యాట్ అయితే అయిపోయింది కదా, ఈరోజు గట్టింగ్ కొన్నాం. ఇంకొంటే చూడండి చిన్న సెట్టింగ్ చేస్తున్నాం. బ్యాట్ దాదాపు సగం అయిపోయింది, ఇంకొక గంటలో బ్యాట్ పూర్తిగా అయిపోతుంది. ఇదిగోండి మా చింటూ బాయ్ గోల్. మన శాండీ బాయ్ ఏదోలా గట్టింగ్ అయితే రెడీ చేసాడండి. ఈరోజుకైతే అంతే గైస్, గుడ్ నైట్.